అయోధ్య వీధులలో ఆరాధ్యుడై అవతరించి సత్యధర్మ మార్గమును ప్రపంచానికి చూపిన శ్రీరామచంద్ర ప్రభో నీవే నా జీవిత నావకు దివ్య దిక్సూచి. అరణ్యవాస బాధలను ఆనందముగా స్వీకరించి ఆదర్శ జీవనానికి అక్షరాల రూపమై నిలిచినాది పురుషోత్తమా. నీ నామమే శాశ్వతాశ్రయం. సీతారామ కళ్యాణ మహిమలను స్మరించు ప్రతి క్షణములో నా హృదయం పవిత్ర తీర్థముగా మారి నీ కరుణాకాంతిలో కరిగిపోవాలని కోరుచున్నాను. ఆశీర్వదించిన నీ దయాగుణం సర్వలోకాలకు శాంతి సందేశముగా నిలిచిన దివ్వగా వెలుగుతుంది. కోదండ ధనుస్సు ధరించి అధర్మ శక్తులను సంహరించి ధర్మ స్థాపన చేసిన నీ పరాక్రమా కథలు యుగ యుగాల పాటు మానవత్వానికి మార్గదర్శనం. భక్తుని పిలుపు వినగానే హృదయ ద్వారములు తెరిచి ఆశ్రయమిచ్చే ఆపద్బాంధవుడవు నీవే. అనుభవించిన ప్రతి జీవాత్మ సాక్షిగా నిలుస్తుంది. రామనామ జపములో రమణీయమైన ఆత్మశాంతి పొందిన మనసు మాయా బంధములను విడిచి మోక్ష మార్గమున సాగిపోను. సర్వజీవులకు సమాన ప్రేమను పంచే నీ చిరునవ్వు జగత్తును ఏకం చేసే ఆధ్యాత్మిక సత్యముగా వికసించుచున్నది. వనవాస గాథలో వెలిగిన నీ సహన శక్తి జీవన కష్టాలలో నిలబడే ధైర్యానికి నిత్య ప్రేరణగా మారింది. రఘుకుల తిలకుడవు నీవు భక్త హృదయాలో రాజమందిరములు నిర్మించుకొని నిత్య నివాసిగా